మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి 4 వారాల పాటు పోలీసు భద్రత కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ సుధాకర్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టి అధికారులు ఉపేక్షించేది లేదని, వాళ్ళ పేర్లను రెడ్ బుక్లో నమోదు చేశామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారన్నారు. రెడ్ బుక్లో మాజీ అదన పేజీ పొన్నవోలు పేరున్నట్టు మరో ఛానల్ వార్తను ప్రసారం చేసిందన్నారు. పిటిషనర్ అదన పేజీగా పనిచేసిన కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నో కేసులు వాదించారన్నారు. కక్ష సాధింపు కోసం ఆయనకున్న భద్రతను తొలగిస్తారేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకున్న 2+2 భద్రతను కొనసాగించేలా ఆదేశించాలని కోరారు. ఈ వాదన పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి 4 వారాలు పోలీసు భద్రత కొనసాగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఏజీ కార్యాలయం తరపున వాదించిన న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని గట్టిగా పట్టుబట్టారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేలా ఉంటే ఏజీ వస్తారని, ఆయన వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ వ్యవహారం కోర్టు విచక్షణాధికారం అని చెప్తూ ముందు 4 వారాల కేసి ఆ తర్వాత ఏజీ వాదనలు వినిపించమన్నారు.